నీట్ విషయంలో ఎన్టీఏల మార్పులు అట్లాగే పరీక్షల్లో జరుగుతున్న లోపాలని సరిచేయడానికి మరోసారి లీకులు జరగకుండా ఉండటానికి సిద్ధంగా ఉన్నామని ప్రభుత్వం చెప్తోంది. చాలా క్లియర్గా ఉంది ఆ విషయం కేంద్ర ప్రభుత్వం. అదే సందర్భంలో ఒక ఏకంగా లీకుల నిరోధానికి లేదా లీక్ చేసేవాళ్ళు భయపడటానికి ఒక బిల్లు కూడా తీసుకొచ్చేసింది. కానీ మా డిమాండ్ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా తప్ప మరేమీ కాదని చెప్తున్నటువంటి కాక్రోచులకి షాక్ ఇచ్చారు సోనం వాంగ్చుక్. కాక్రోచుల తరపున 26 రోజుల పాటు ఆమరణ నిరాహార దీక్ష చేసి చివరికి ఆయన ఆసుపత్రిలో ఉంటే పట్టించుకునే వాళ్ళు కరువైనటువంటి సందర్భంలో ఆసుపత్రికి తీసుకెళ్లింది ప్రభుత్వం. తమ ప్రచార లబ్ధి చూసుకుంటున్నారు తప్పించి అభిజిత్ దుప్కే వీళ్ళందరూ సోనం వాంగ్చుక్ను పట్టించుకున్న పాపాన పోలేదు. అలాంటి సిచ్యుయేషన్లో అదే సోనం వాంగ్చుక్ 26 రోజులు దీక్ష చేస్తే అభిజిత్ దుప్కే 24 గంటలను దీక్ష విరమించినటువంటి దౌర్భాగ్య పరిస్థితి. కానీ తనని వీరుడుగా చెప్పుకుంటున్న పరిస్థితి. సోనం వాంగ్చుక్కి సీన్ అర్థమైంది. అందుకనే ఇప్పుడు తను అసలు విషయం మాట్లాడుకొచ్చారు. ఆసుపత్రిలో నుంచి వెళ్ళిపోతానని చెప్తున్నాడు. దీక్ష విరమించిన తర్వాత ఇంకా నేను ఇక్కడ ఉండటం సరికాదంటున్నారు. అదే సందర్భంలో ఇంకా ఆసుపత్రిలోని నిర్బంధంలోనే ఉన్నట్టుగా ఉంది నాకు, నేను వెళ్ళిపోతానని చెప్తూ కీలకమైన పాయింట్ పెట్టుకొచ్చారు. పోలీసులతో కూడా వాగ్వాదపడ్డారు నేను వెళ్ళిపోతానంటూ. అది పక్కన పెడితే ఆయన రైట్ చేసినటువంటి పాయింట్ ఏంటంటే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా నా ప్రధాన లక్ష్యం కాదు, విద్యార్థుల సమస్యల పరిష్కారం కావాలి, ఆ విషయం మీదనే నేను మొండిగా ఉన్నాను, ఆ విషయం కోసమే నేను పోరాడాను అన్నటువంటిది తను చెప్పుకొచ్చారు. ఓవరాల్గా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా ఫస్ట్ ప్రయారిటీ కాదు, ఆయన ఆల్రెడీ పరువు పోగొట్టుకున్నాడు దేశంలో, ఇంకా ఆయన పదవిలో ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే అంటూ కీలక వ్యాఖ్యలు చేసుకొచ్చారు. అంటే నా ప్రయారిటీ అది కాదు అన్నది ప్రభుత్వం కోరుకుంటుంది కూడా అదే. మిగతా సంస్కరణలన్నీ చేయడానికి సిద్ధం. ఇప్పుడు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేపిస్తే రేపు పొద్దున మోడీ రాజీనామా అంటారు ఉద్యమాలను అడ్డుపెట్టి. అదే కదా ఇక్కడ గొడవ అంతా.